ఇండస్ ఎకానమీ. సింధు కాలంలో ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? ఆర్థిక వ్యవస్థ. సో సింధు ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. సింధు ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంది? వ్యవసాయం మీద ఆధారపడింది. దిస్ ఈజ్ మెయిన్లీ అగ్రేరియన్ ఎకానమీ. అగ్రికల్చర్ ఇస్ ద మెయిన్ ఆక్యుపేషన్, చీఫ్ ఆక్యుపేషన్ ఆఫ్ హరప్పన్స్. ఈ వ్యవసాయంలో వీరు సాగించిన మిగులు దేనికి దారి తీసిందంటే వర్తక వ్యాపారాలకు దారి తీసింది. వర్తక వ్యాపారాలు, ద సర్ప్లస్ that they had led to the trading activities. విస్తృతమైన వర్తక వ్యాపారాన్ని చేసి వీరు లాభాలు గడించారు. ఈ లాభాల ద్వారా అద్భుతమైన నాగరికతను నిర్మించారు. అదే సింధు నాగరికత అని చెప్పుకుంటున్నారు. రైట్. సో హియర్ యూ మస్ట్ రిమెంబర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ వాజ్ అగ్రికల్చర్. రైట్. అగ్రికల్చర్ వాజ్ ద చీఫ్ ఆక్యుపేషన్ ఆఫ్ హరప్పన్స్. ప్రధాన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం. ముఖ్యంగా వీరు వ్యవసాయంలో పండించిన ఆహార పంటలు ఏంటివి అంటే వీట్, బార్లీ, సెస్మి అండ్ మస్టర్డ్. గోధుమ, బార్లీ, నువ్వులు మరియు ఆవాల్ని ఎక్కువగా పండించారు. అదేవిధంగా రాగి మరియు హార్స్ గ్రామ్ కూడా తక్కువగా పండించబడింది. రైట్. రాగి మరియు హార్స్ గ్రామ్, రాగులు మరియు ఉలవలు కూడా తక్కువగా పండించబడ్డాయి. ఎక్కువ ప్రధానంగా గోధుమ, బార్లీ, నువ్వులు మరియు ఆవాలు పండించబడ్డాయి. అదేవిధంగా వీరి యొక్క వాణిజ్య పంట విషయానికి వచ్చేసరికి ఫుడ్ క్రాప్స్ అమ్మ, ఇవన్నీ ఆహార పంటలు. రైట్. వాణిజ్య పంటల విషయానికి వచ్చేసరికి వీరు ప్రపంచానికే మధ్య ఆసియా ప్రాంతంలో మరియు ప్రపంచానికి వీరు పరిచయం చేసిన అత్యంత గొప్ప పంట ఏంటంటే పత్తిని పండించడం. రైట్. సో కాటన్ వాజ్ కల్టివేటెడ్ ఇన్ ఏ లార్జ్ స్కేల్ అండ్ దే వర్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ కాటన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే పత్తిని పండించిన ఘనత సింధు ప్రజలకు దక్కుతుంది. మరి వీరికంటే ముందు మనం మెహర్ఘర్ గురించి చర్చించుకున్నాం. మెహర్ఘర్ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 7000లో పత్తిని పండించడం దాఖలాలు కనపడ్డాయి అనేది మనం చర్చించుకున్నాం. ఆ విధంగా అనంతరం మధ్య ఆసియా ప్రాంతంలో పత్తిని విస్తృతంగా పండించి మధ్య ఆసియా ప్రాంతానికి సరఫరా చేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే సింధు ప్రజలకు దక్కుతుంది. మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ సింధు ప్రాంతాన్ని సింధు పత్తిని సింధన్ అని గ్రీకులు పిలుస్తున్నారు. అదేవిధంగా మేలుహా అనే మరొక పదాన్ని కూడా సూచించారు. మెలుహా అంటే పత్తిని పండించే ప్రాంతం, మరియు ఆనాటి భారతదేశాన్ని మెలుహా అని సంబోధించడం జరిగింది. మెలుహా అనే సింధన్ అనే ఈ రెండు పదాలు సింధు ప్రాంతంలో పండించబడిన పత్తిని గురించి వివరిస్తున్నాయి. రైట్. సో వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా సింధు ప్రజలు ప్రపంచంలోనే అత్యధికంగా పత్తిని పండించి మధ్య ఆసియా ప్రాంతంలో ఎగుమతి చేయడం జరిగింది. మెసొపొటోమియా ప్రాంతానికి ఎక్కువగా పత్తిని ఎగుమతి చేయడం జరిగింది సింధు ప్రజలు. అందుకే మెసొపొటోమియన్లు మెలుహా, గ్రీకులు సింధన్ అనే పేర్లతో ఈ సింధు ప్రాంతాన్ని మరియు సింధు ప్రాంతంలో పండించబడిన పత్తిని ఈ పేర్లతో వ్యవహరించడం జరిగింది. రైట్. మరి వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా కొనసాగింది? వీరి యొక్క వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో వీరు రోజుకు సాగించిన మిగులు, సర్ప్లస్ అనేది ఏ విధంగా వ్యాపారానికి దారితీసింది? ఈ వ్యాపారంలో వీరు లాభాలు ఎలా సాధిస్తున్నారు? ఈ లాభాలు సాగించడానికి కారణం ఏంటి? ఎవరితో వీరు వ్యాపారాన్ని మొదలుపెట్టారు? ఎవరు వీరి యొక్క ప్రధాన వ్యాపార భాగస్వాములు? ఈ వ్యాపారం ఎలా జరిగింది? ఇది స్వదేశీ వ్యాపారమా, విదేశీ వ్యాపారమా? మరి ఈ వ్యాపారాల గురించి, వీటి యొక్క తీరుతెన్నుల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. లెట్ us డిస్కస్
సింధు ప్రజలు ఋతువుల ఆధారంగా, ఋతుపవనాలు కాదు, ఋతువుల ఆధారంగా వీరు వర్తక వ్యాపారాలు చేయడం జరిగింది. ఖరీఫ్, రవి 2 రకాల పంటల్ని పండించడం జరిగింది. 2 ఋతువుల్లో 2 వేరువేరు రకాల పంటల్ని పండించడం జరిగింది సింధు ప్రజలు. అందులో ముఖ్యంగా వీరు స్వదేశీ వ్యాపారంలో స్థానిక వ్యాపారం, లోకల్ ట్రేడ్ ఆర్ ఇంటర్నల్ ట్రేడ్, స్థానిక మరియు విదేశీ వ్యాపారం 2 రకాల వ్యాపారాల్ని కొనసాగారు. స్థానిక వ్యాపారం అంటే ఇంటర్నల్ ట్రేడ్, అండ్ విదేశీ వ్యాపారం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ ఎక్స్టర్నల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్. అండ్ ద గూడ్స్ క్యారీడ్ త్రూ ద బుల్లక్ కార్ట్స్ ఇన్ ద ఇంటర్నల్ ట్రేడ్, బుల్లక్ కార్ట్స్, రైట్. ఎడ్ల బండ్ల ద్వారా వస్తువుల రవాణా జరిగింది ఒక చోట నుండి మరొక చోటికి. ఎడ్ల బండ్ల ద్వారా వస్తువుల్ని రవాణా చేసి స్థానిక వ్యాపారాన్ని కొనసాగారు. సో ద ఇంటర్నల్ ట్రేడ్, ద గూడ్స్ ఆర్ క్యారీడ్ త్రూ ద బుల్లక్ కార్ట్స్, వైల్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ద గూడ్స్ వర్ క్యారీడ్ అండ్ ద కార్గో వాస్ క్యారీడ్ త్రూ షిప్స్. నౌకల ద్వారా, తెరచాపల ద్వారా వస్తువుల్ని మెసొపొటేమియా ప్రాంతానికి పంపించడం జరిగింది. రైట్. లోతాల్ ప్లేడ్ కీ రోల్ ఇన్ ద ఎక్స్టర్నల్ ట్రేడ్. లోతాల్, రైట్, వన్ అండ్ ఓన్లీ డాక్యార్డ్ ఆఫ్ ద హర్రప్పన్స్. హర్రప్పా వాసులకున్న ఏకైక రేవు పట్టణం, ప్రధాన రేవు పట్టణం లోతాల్ మాత్రమే. ఈ లోతాల్ నుంచి ప్రారంభమైన విదేశీ వ్యాపారం ముఖ్యంగా మెసొపొటేమియన్లతో ఈ వ్యాపారం జరగడం జరిగింది. మెసొపొటేమియా అంటే రైట్ సుమేరియా అని కూడా పిలుస్తాం. ఇరాక్ ప్రాంతంలో విరాజిల్లిన అద్భుతమైన నాగరికత. మెసొపొటేమియన్లతో సుమేరియన్లు వర్తక సంబంధాలు కలిగి ఉన్నారు, విదేశీ వర్తక సంబంధాలు కలిగి ఉన్నారు. అందులో భాగంగానే విదేశీ వ్యాపారం అనేది లోతాల్ ప్రాంతం నుంచి కొనసాగింది. రైట్. ఈ లోతాల్ ప్రాంతం నుంచి రైట్ పర్షియన్ గల్ఫ్ ద్వారా దిల్మున్ మక్రాన్ తీరం ద్వారా వయా మక్రాన్, నెక్స్ట్ దిల్మున్, నెక్స్ట్ ఇరాక్, పర్షియన్ గల్ఫ్ అంటాం వీటిని. పర్షియన్ అఖాతం ద్వారా, పర్షియన్ గల్ఫ్ ద్వారా ఈ ట్రేడ్ రూట్ కొనసాగిందమ్మా. ఈ పర్షియన్ అఖాతం మనకి ఇలా ఈ అరేబియా సముద్రం నుంచి ఇలా దిల్మున్, మక్రాన్, బహ్రైన్ అంటుంటాము. దిల్మున్ మరియు మక్రాన్ తీరం, పాకిస్తాన్ అనంతరం మక్రాన్ తీరం వస్తుంది. దిల్మున్ అనే ప్రాంతాలు కూడా వస్తాయి. రైట్. వీటి నుంచి ఇలా వెళ్తే ఇక్కడ ఇదంతా పర్షియన్ అఖాతం, పర్షియన్ గల్ఫ్ అంటాం. పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్ ద్వారా చివరికి ఈ నౌకలు వస్తువుల్ని, కార్గోని క్యారీ చేస్తూ ఇరాక్ ప్రాంతానికి, అంటే ఆనాటి మెసొపొటేమియా ప్రాంతానికి వస్తువుల యొక్క రవాణా జరిగింది. అంటే ముఖ్యంగా ఇందులో లోతాల్ ఇక్కడ ఉంది. లోతాల్ ఇది గుజరాత్లో ఉంది. ఈ లోతాల్ ప్రాంతం నుంచి అరేబియా సముద్రం ద్వారా రైట్ వయా మక్రాన్ తీరం, మక్రాన్ అండ్ దిల్మున్ అనే 2 తీరాల ద్వారా రైట్ పర్షియన్ అఖాతం, పర్షియన్ గల్ఫ్ ద్వారా ఇరాక్ ప్రాంతానికి, ప్రజెంట్ ఇరాక్ ప్రాంతానికి, ఆనాటి మెసొపొటేమియా లేదా సుమేరియా ప్రాంతానికి వస్తువుల రవాణా జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే సింధు ప్రజలు ప్రధానంగా మెసొపొటేమియన్లతో విస్తృత విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు అనేది చాలా క్లుప్తంగా తేటతెల్లమవుతుంది. రైట్. మరి సింధు ప్రజలు ఎటువంటి ఎగుమతులు చేశారు, ఎటువంటి దిగుమతులు చేసుకున్నారు, వీటి గురించి కూడా మనం చర్చించుకుందాం. సో లెట్ us డిస్కస్ ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. సింధు నాగరికత నుంచి సాగిన ఎగుమతులు ముఖ్యంగా దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇండస్ట్రీస్ ఫార్మ్ డ్యూరింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. బ్రిక్స్, కాల్చిన ఇటుకలు. సో యాజ్ వీ నో దట్ the baked bricks technology was unknown to the contemporary world.
and this technology was used by Harappans, initiated by Harappans, and they were the pioneers of this technology. సో అందుకే ఈ మెసొపొటోమియా ప్రాంతంలో కూడా ఇటువంటి కాల్చిన ఇటుకలను ఉపయోగించలేదు. ఈ కాల్చిన ఇటుకల్ని సింధు ప్రజలు తరలిస్తున్నారు. అంతేకాకుండా లోహపు పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందిందమ్మా. రైట్, కాపర్ని ప్లస్ టిన్ని రెండింటిని కలిపి బ్రాంజ్ని తయారు చేస్తున్నారు. బ్రాంజ్, ఇటువంటి బ్రాంజ్తో కూడిన సొఫిస్టికేటెడ్ టూల్స్, వెపన్స్ అండ్ ఇంప్లిమెంట్స్ని సింధు ప్రజలు తరలిస్తున్నారు, ఎగుమతి చేస్తున్నారు. రైట్, మెటలర్జికల్ ఇండస్ట్రీస్. సో ద మిక్చర్ ఆఫ్ కాటన్ అండ్ ద మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ ఈజ్ బ్రాంజ్. The mixture of any two metals is an alloy. Bronze was an alloy, the mixture of cotton and tin, created in a large scale by the Harappans. And they were the first to use this alloy. ఈ విధంగా మెటలర్జికల్ ఇండస్ట్రీ అనేది వీరి కాలంలో గొప్పగా అభివృద్ధి చెందింది. లోహపు పరిశ్రమ అంటుంటాం. They possessed huge knowledge of metallurgical sciences, and they possessed the metallurgical excellence, and this is the notable example. And next, textile. They were the first to start the bulk amount of the cultivation of cotton. ఎక్కువ మొత్తంలో కాటన్ని కల్టివేట్ చేయడం ప్రారంభించారు సింధు ప్రజలు. అందులో భాగంగానే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి, వస్త్ర పరిశ్రమలు. మరియు కాటన్తో చేసిన వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. కాటన్తో చేసిన ఈ వస్త్రాలు, పత్తి వస్త్రాలు, రైట్, నూలు వస్త్రాలు అంటుంటాం, వీటిని కూడా ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేశారు. పాటరీ ముఖ్యంగా బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ, బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్ పాటరీ ఎక్స్పోర్టెడ్. నెక్స్ట్, షిప్ మేకింగ్ ఇండస్ట్రీ. The spare parts of the ships were also manufactured effectively and efficiently, and the center of this ship making industry is Lothal. Can mention here, Lothal అనేది ప్రధాన పాత్రను పోషించింది. నౌక విడి భాగాలను సరఫరా చేయడం, నౌకల యొక్క విడి భాగాలతో నౌకల్ని తయారు చేసే అద్భుతమైన పరిశ్రమ లోతాల్లో కనిపిస్తుంది. రైట్, ఈ నౌకల యొక్క విడి భాగాలను, స్పేర్ పార్ట్స్ ఆఫ్ షిప్స్ వర్ ఎక్స్పోర్టెడ్ టు మెసొపొటోమియా. అండ్ నెక్స్ట్, బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇండస్ట్రీ, బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ. రైట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ అండ్ మెయిన్లీ ద బీడ్స్, పూసల పరిశ్రమ అంటుంటాం. ఈ పూసల పరిశ్రమ ఫౌండెడ్ ఇన్ లోతాల్, చన్హుదారో అండ్ రంగపూర్. ఈ ప్రాంతాల్లో ఈ పూసల పరిశ్రమలకు సంబంధించిన ఆనవాళ్ళు బయలుపడ్డాయి. రైట్, పూసలతో భిన్న ఆకృతుల్లో ఆభరణాలని తయారు చేయడం, పూసల దండల్ని తయారు చేయడం. రైట్, ఈ పూసలతో చేయబడిన ఆభరణాలను మెసొపొటోమియా లాంటి విదేశీ నాగరికతలకు తరలించడం. ఈ విధంగా సింధు ప్రాంతంలో విభిన్న పరిశ్రమలు కొలువుతీరి, రైట్, నెలకొల్పబడి విరివిగా వస్తువుల్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. కమింగ్ టు ఇంపోర్ట్స్. దిగుమతుల విషయానికి వచ్చేసరికి గోల్డ్, బంగారం, సిల్వర్, పర్ఫ్యూమ్స్, గోల్డ్, సిల్వర్, పర్ఫ్యూమ్స్, సుగంధ పరిమళాలు, వెండి, బంగారం, సున్నపురాలు, లైమ్ స్టోన్స్, సున్నపురాళ్ళు, జేడ్ స్టోన్స్,
ఇంద్రనీలాలు, ఇంద్రనీలాలు. These are precious stones used in making the finger rings and different types of ornaments. ఇంద్రనీలాలు అంటుంటాం, పచ్చలు అంటుంటాం, పచ్చలు కూడా అని పిలుస్తుంటాం. పచ్చలు, జేడ్లు, జేడ్ స్టోన్స్, ఇంద్రనీలాలు. రైట్. ఒక వజ్రాలతో చేయబడిన, విలువైన రాళ్ళతో చేయబడిన ఇంద్రనీలాలు కావచ్చు, పచ్చలు, జేడ్ స్టోన్స్ కావచ్చు. అదేవిధంగా తగరం, రైట్. గోల్డ్ ఫ్రమ్ సౌత్ ఇండియా, సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం నుంచి, ముఖ్యంగా కోలార్, కర్ణాటకలోని కోలార్ బంగారపు గనులకి ప్రసిద్ధి. కోలార్ ప్రాంతం నుంచి రైట్ బంగారాన్ని, సిల్వర్ని సుమేరియా ప్రాంతం నుంచి, సుమేరియా దట్ ఈజ్ మెసొపొటోమియా, సుమేరియా ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో వెండిని దిగుమతి చేసుకున్నారు. సుగంధ పరిమళాలని గ్రీస్ ప్రాంతం నుంచి, గ్రీస్ నాగరికత, గ్రీకుల నాగరికత అంటుంటాం, గ్రీస్ ప్రాంతం నుంచి సుగంధ పరిమళాలని, పర్ఫ్యూమ్స్, అత్తర్లు, సెంట్లు అంటుంటాం. అదేవిధంగా సున్నపురాలను ఎక్కువగా లైమ్ స్టోన్స్ని మంగోలియా ప్రాంతం నుంచి దిగుమతి చేయడం జరిగింది. మంగోలియా. జేడ్ స్టోన్స్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఫింగర్ రింగ్స్ వర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఆఫ్ఘాన్ అండ్ పర్షియా ప్రాంతం నుంచి, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి ఈ ఇంద్రనీలాలను, పచ్చలు అంటే విలువైన రాళ్ళు, రైట్. ఈ విలువైన రాళ్లను ధరిస్తే అష్టైశ్వర్యాలు పొందగలుగుతాం, ఆయురారోగ్యాలు పొందగలుగుతాం, ఆయుస్సు పెరుగుతుంది, అంతా శుభమే జరుగుతుంది. శుభానికి సూచికలు ఈ ఇంద్రనీలాలు. అండ్ తగరం, టిన్ ఫ్రమ్ బీహార్ ప్రాంతం నుంచి అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి కూడా ఈ తగరాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. కాపర్ అంటే రాగి, కాపర్ ఫ్రమ్ ఖేత్రీ మైన్స్, రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుంచి రాగిని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఈ రెండింటిని మిశ్రమం చేసి మేళవం గావించి దేన్ని తయారు చేశారు? కాంశాన్ని తయారు చేయడం జరిగింది సింధు ప్రజలు. ఈ విధంగా సింధు ప్రజలు పలు వస్తువుల్ని పలు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇంపోర్ట్స్, గోల్డ్ కావచ్చు, సిల్వర్, పర్ఫ్యూమ్స్, లైమ్ స్టోన్స్, నెక్స్ట్ జేడ్ స్టోన్స్ అండ్ ప్రీషియస్ స్టోన్స్, రైట్. నెక్స్ట్ టిన్, కాపర్, దిస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ అండి. Right. How was the trade extended? And what was the status of trade? So Indus economy was always prosperous. Indus economy was always prosperous and fabulous, receiving huge amount of balance of payments in the form of barter system, not in the form of currency, but barter system. Barter system was at prominent level. So Harappan trading activities were mainly based on barter system. What is meant by barter system? Barter system is nothing but exchanging the goods. వస్తు మార్పిడి పద్ధతి అంటాం తెలుగులో. ఏమని పిలుస్తాం? వస్తు మార్పిడి పద్ధతి. ఈ వస్తు మార్పిడి పద్ధతుల్లో వస్తువుల్ని మార్చుకోవడం ద్వారా వ్యాపారం కొనసాగించడం. ఎందుకు వస్తువుల్ని మార్చుకోవడం జరుగుతుంది అంటే ల్యాక్ ఆఫ్ కరెన్సీ వాజ్ నాట్ ఎగ్జిస్టెడ్, రైట్. ద్రవ్యం అనేది ఆ కాలంలో లేదు, మనలాగా నోట్లు, కాయిన్స్ అనేటివి లేవు. ఓన్లీ సింధు నాగరికత నుంచి ఒక
బస్తా నూలు వస్త్రాలు పంపిస్తే నూలు వస్త్రాలు, ఒక బస్తా నూలు వస్త్రాలు మెసొపటోమియాకి ఎగుమతి చేస్తే దానికి రిటర్న్గా 10 కేజీల వెండి సుమేరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అంటే వస్తువుల్ని మార్చుకుంటున్నారు. దీన్నే వస్తు మార్పిడి పద్ధతి అంటాం, బార్టర్ సిస్టమ్ ఇన్ ఇంగ్లీష్, విచ్ మీన్స్ ఎక్స్చేంజింగ్ ద గూడ్స్. అంటే నూలు వస్త్రాలను ఎగుమతి చేస్తూ వెండిని దిగుమతి చేసుకుంటున్నారు. తమకు కావలసిన వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం, దానికి సరిసమానమైన విలువను కట్టి తమకు కావలసిన వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం, మరియు తమ వద్దనున్న మిగులును ఎగుమతి చేయడం. దీన్నే ఏమని పిలుస్తున్నామంటే బార్టర్ సిస్టమ్ అంటున్నాం, వస్తు మార్పిడి పద్ధతి. సో దేర్ ట్రేడింగ్ యాక్టివిటీస్ వర్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద సిస్టమ్ కాల్డ్ బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. దీని ద్వారానే వర్తకం కొనసాగింది. కరెన్సీ అందుబాటులో లేదు కాబట్టి ఈ పద్ధతిని కొనసాగించారు. నెక్స్ట్, దేర్ ట్రేడింగ్ యాక్టివిటీస్ and had unique feature of weights and measurements. వారు తూనికలు కొలతల్ని విస్తృత వర్తక వ్యాపారాల్లో కూడా ఉపయోగించారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ నూలు వస్త్రాలను, పత్తిని, రా కాటన్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు తూనికలు కొలతలు కూడా అవసరమే. మరి ఆ తూనికలు కొలతల్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. అండ్ దీస్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ వర్ మెయిన్లీ బేస్డ్ ఆన్ 16 and its multiples. 16 and its multiples. 16 3s are 48, 16 4s are 64, like this. Again the difference is 16. Again the difference is 16. See, 16 was given high priority. 16 అనే అంకెను ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం జరిగింది. 16 దాని యొక్క గుణిజాలని. నేటికి మనం ఇదే అవలంబిస్తున్నాం. మన ఆర్థిక వ్యవస్థలో కూడా ఇదే 16 అనే అంకెను ఆధారంగా చేసుకుని మన ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ నిర్ణయించబడింది. 1 రూపీ అంటుంటాం మనం. కరెన్సీ ఏంటి? రూపీ. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 16 అనాస్. 16 అనాలు కలిస్తే 1 రూపాయి అవుతుంది. అనాలు అనేటివి మొన్నటి వరకు ఇవి చలామణిలో ఉండేవి. 16 అనాస్. ఫర్ ఎగ్జాంపుల్, 4 ఆనా వినుంటారు మీరు. 4 ఆనా 4 అనాస్ ఈజ్ ఈక్వల్ టు 25 పైస్. 16 అనాస్ ఈజ్ ఈక్వల్ టు 100 పైస్. 4 అనాస్ 4 అనాలు 25 పైసలు అయినప్పుడు అంటే 4 ఆనా అంటున్నాం. మరి 100 పైసలకి ఎన్ని అనాలు వస్తాయమ్మా? 16. 4 into 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అనాస్. ఆ విధంగా మన 1 రూపాయి కరెన్సీ అనేది 16 అనాలకు సమానం. నేటికి మనం 16ను ఎక్కువ 16 అనే దాని యొక్క గుణిజాలపై మనం ఆధారపడి ఉన్నాం. మన కరెన్సీ కానివ్వండి, మన యొక్క తూనికలు కొలతలు కానివ్వండి. అంతేకాకుండా శుభ కార్యక్రమాల సమయంలో శుభ సూచికలుగా 116లు 1116లను మనం సమర్పిస్తూ ఉంటాం. 16 116లు 1116. 16 అనే దానికి అంత గొప్ప ప్రాధాన్యతను సంతరించుకోవడానికి కారణం మన పూర్వీకులు సింధు ప్రజలు ప్రారంభించిన తూనికలు కొలతలు, వారి తూనికలు కొలతల సాంప్రదాయం నేటికి సజావుగా కొనసాగుతూనే ఉంది మన